చిక్కడపల్లి పోలీసుల అరెస్టుపై హైకోర్టును ఆశ్రయించారు సినీ హీరో అల్లు అర్జున్. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు అల్లు అర్జున్ తరపు లాయర్లు. సోమవారం వరకు అరెస్టు చేయొద్దని పిటిషన్లో అల్లు అర్జున్ విజ్ఞప్తి చేశారు. ఇక పిటిషన్పై మధ్యాహ్నం 2:30కు విచారణ జరగనుంది. చిక్కడపల్లి పోలీసుల అరెస్టుపై హైకోర్టును ఆశ్రయించారు సినీ హీరో అల్లు అర్జున్. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు అల్లు అర్జున్ తరపు లాయర్స్. సోమవారం వరకు అరెస్టు చేయొద్దని పిటిషన్లో అల్లు అర్జున్ విజ్ఞప్తి చేశారు. ఇక పిటిషన్పై మధ్యాహ్నం 2:30కు విచారణ జరగనుంది. చిక్కడపల్లి పోలీసుల అరెస్టుపై హైకోర్టును ఆశ్రయించారు సినీ హీరో అల్లు అర్జున్. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు అల్లు అర్జున్ తరపు లాయర్లు. సోమవారం వరకు అరెస్టు చేయొద్దని పిటిషన్లో అల్లు అర్జున్ విజ్ఞప్తి చేశారు. పిటిషన్పై మధ్యాహ్నం 2:30కు విచారణ జరగనుంది. చిక్కడపల్లి పోలీసుల అరెస్టుపై హైకోర్టును ఆశ్రయించారు సినీ హీరో అల్లు అర్జున్. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు అల్లు అర్జున్ తరపు లాయర్స్. సోమవారం వరకు అరెస్టు చేయొద్దని పిటిషన్లో అల్లు అర్జున్ విజ్ఞప్తి చేశారు. పిటిషన్పై మధ్యాహ్నం 2:30కు విచారణ జరగనుంది. చిక్కడపల్లి పోలీసుల అరెస్టుపై హైకోర్టును ఆశ్రయించారు సినీ హీరో అల్లు అర్జున్. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు అల్లు అర్జున్ తరపు లాయర్స్. సోమవారం వరకు అరెస్టు చేయొద్దని పిటిషన్లో అల్లు అర్జున్ విజ్ఞప్తి చేశారు. ఇక పిటిషన్పై మధ్యాహ్నం 2:30కు విచారణ జరగనుంది. చిక్కడపల్లి పోలీసుల అరెస్టుపై హైకోర్టును ఆశ్రయించారు సినీ హీరో అల్లు అర్జున్. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు అల్లు అర్జున్ తరపు లాయర్స్. సోమవారం వరకు అరెస్టు చేయొద్దని పిటిషన్లో అల్లు అర్జున్ విజ్ఞప్తి చేశారు. పిటిషన్పై మధ్యాహ్నం 2:30కు విచారణ జరగనుంది. చిక్కడపల్లి పోలీసుల అరెస్టుపై హైకోర్టును ఆశ్రయించారు సినీ హీరో అల్లు అర్జున్. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు అల్లు అర్జున్ తరపు లాయర్స్. ఇక సోమవారం వరకు అరెస్టు చేయొద్దని పిటిషన్లో అల్లు అర్జున్ విజ్ఞప్తి చేశారు. పిటిషన్పై మధ్యాహ్నం 2:30కు విచారణ జరగనుంది. సినీ హీరో అల్లు అర్జున్ అదుపులోకి తీసుకున్నారు చిక్కడపల్లి పోలీసులు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని పిఎస్కు తరలించారు. 12 గంటల టైంలో అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన పోలీసులు కేసు విచారణ కోసం పిఎస్కు రావాలని కోరారు. ఆ తర్వాత పోలీస్ వాహనంలోనే అల్లు అర్జున్ను పోలీస్ స్టేషన్కు తరలించారు. డిసెంబర్ 4న సంధ్యా థియేటర్కు వెళ్లాడు అల్లు అర్జున్. తొక్కిసలాట జరిగిన ఈ టైంలో ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉండే థియేటర్కు వెళ్లాడు అల్లు అర్జున్. ఈ టైంలో తొక్కిసలాట జరిగి ముసారాంబాగ్కు చెందిన రేవతి అనే మహిళ చనిపోయింది. తొక్కిసలాటలో ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంపై చిక్కడపల్లి పిఎస్లో కేసు నమోదైంది. థియేటర్ యాజమాన్యంతో పాటు హీరో అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదైంది. ఇక బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయల సాయం చేస్తామని అల్లు అర్జున్ ప్రకటించారు. అయితే తనపై నమోదైన కేసు కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు అల్లు అర్జున్. కనీసం సమాచారం లేకుండా థియేటర్కు వెళ్లడంతోనే తొక్కిసలాట జరిగిందని తెలిపారు పోలీసులు. అరెస్టు సమయంలో కనీసం టైం ఇవ్వరా అంటూ పోలీసులను ప్రశ్నించారు హీరో అల్లు అర్జున్. కనీసం డ్రెస్ చేంజ్ చేసుకునే సమయం కూడా ఇవ్వరా అని అసహనం వ్యక్తం చేశారు. తానే సొంతంగా విచారణకు వస్తానని చెప్పారు. ఇక ఇదే టైంలో తాను కూడా వస్తానని పోలీస్ వాహనం ఎక్కారు అల్లు అరవింద్. అయితే పోలీస్ వాహనంలో వద్దని తండ్రికి నచ్చజెప్పాడు అల్లు అర్జున్. పోలీస్ వాహనంలో వద్దని చెప్పాడు. గుడ్ అయినా బ్యాడ్ అయినా నా మీదకి రావాలన్న అల్లు అర్జున్. దీంతో పోలీస్ వెహికల్ దిగి సొంత వాహనంలో చిక్కడపల్లికి వెళ్లారు అల్లు అరవింద్.